ఒక ప్రశాంతమైన మైదానంలో ఒక గర్వంతో కూడిన వేగవంతమైన కుందేలు జీవించేది. ఆ కుందేలు తన వేగంపై చాలా గర్వపడుతూ ఇతర జంతువులకు చూపించుకుంటూ ఉండేది. ఒకరోజు తన గర్వం చూపిస్తూ నెమ్మదిగా నడిచే తాబేటిని పందెం వేయమని సవాలు చేసింది. నేను మైదానం అంతా వేగంగా నడిచే జంతువు. నాకు ఈ పందెంలో ఎవరూ జయించలేరు. నేను వేగంగా ఉండకపోవచ్చు, కానీ నేను నీవుతో పందెం వేస్తాను. పందెం ప్రారంభమైంది. కుందేలు వెంటనే వేగంగా ముందుకు దూసుకుపోయింది. తాబేటి చాలా వెనుక పడిపోయింది. కుందేలు దూరంగా వెళ్లి నెమ్మదిగా నడిచే తాబేటి అడుగుల ధ్వనిని కూడా వినలేకపోయింది. కుందేలు వెనక్కి చూసి తాబేటీని చాలా వెనుకగా చూసిందా. హా! నేను ఇంత ముందుకు వచ్చాను. నాకు చక్కగా నిద్రపోడానికి సమయం ఉంది. తన గెలుపు ఖాయమని నమ్మిన కుందేలు ఒక చెట్టు కింద నిద్రకు పడ్డది. అంతలో తాబేటీ నెమ్మదిగా, నిరంతరంగా ముందుకు కదులుతూ పోయింది. తాబేలు ఆగలేదు. దాని పట్టుదలతో ఒక్కొక్క అడుగు నెమ్మదిగా ముందుకు వేసింది. కుందేలు ముసుగేసుకుని ప్రశాంతంగా నిద్రపోగా తాబేటీ తన మార్గంలో ముందుకు సాగింది. గంటలు గడిచాయి. కుందేలు ఎట్టకేలకు నిద్రలేచింది. దాని దేహాన్ని వంచుతూ చుట్టూ చూచింది. తాబేలు ముందుకు వెళ్లి గమ్యానికి దగ్గరగా ఉండడం చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. లేదు, ఇప్పుడు నేను ఓడిపోలేను. కుందేలు గరిష్ట వేగంతో పరుగెత్తింది. కాని ఆలస్యం అయిపోయింది. తాబేలు తన స్థిరమైన నడకతో ముందుకు సాగి గమ్యాన్ని ముందుగా దాటింది. అన్ని జంతువులు తాబేలు విజయాన్ని జయజయధ్వానాలతో సంబరంగా ఆహ్వానించాయి. కుందేలు తలనిండా చెమటతో సిగ్గుపడుతూ నిలబడింది. మోరల్: జీవితంలో ఎప్పుడూ వేగంగా ఉండేవారే గెలవడం కాదు, పట్టుదలగా, స్థిరంగా ఉన్నవారు విజయం సాధిస్తారు. గుర్తుంచుకోండి, నెమ్మదిగా, స్థిరంగా నడవడం గెలుపు అందిస్తుంది. అన్ని జంతువులు తాబేలు విజయాన్ని జయజయధ్వానాలతో సంబరంగా ఆహ్వానించాయి. కుందేలు తలనిండా చెమటతో సిగ్గుపడుతూ నిలబడింది. మోరల్: జీవితంలో పట్టుదలగా, స్థిరంగా ఉన్నవారు విజయం సాధిస్తారు. గుర్తుంచుకోండి, నెమ్మదిగా, స్థిరంగా నడవడం గెలుపు అందిస్తుంది.